ముందుగా మన పరలోకపు తండ్రికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆదికాండము 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 22వ వచనం వరకు అధ్యాయం మొత్తం చదువుకుందాం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసిరినట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయెను. అగాధ జలముల ఊటలను ఆకాశపు తూములను మూయబడెను. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమంగా తీసిపోవుచుండెను. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ ఆరారాతు కొండల మీద నిలిచెను. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. 40 దినములైన తరువాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోయే వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీదనున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. అతడు మరి 7 దినములు తాళి మరల ఆ నల్లపావురమును ఓడలో నుండి వెలుపలకు విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిసెను. అతడింకా మరి 7 దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. మరియు 601వ సంవత్సరం మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవాహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండియుండెను. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడలో నుండి బయటికి రండి. పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరంలో నీతో కూడానున్న ప్రతి జంతువును వెంటబెట్టుకుని వెలుపలకు రావలెను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవాహుతో చెప్పెను. కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటకు వచ్చిరి. ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించినవన్నీ వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటకు వచ్చెను. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన అనుగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డదే. నేనెప్పుడు చేసిన ప్రకారముగా ఇంకనూ సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచినంత వరకు వేదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబంగళను ఉండక మానవని తన హృదయంలో అనుకొనెను. ఈ కొద్ది వాక్యం మన అందరి హృదయాల్లో ఫలించునుగాక. ఆమెన్. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.